హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ బేరింగ్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ లేదా కాజెస్. సో మనకి ఒక బేరింగ్ ఫెయిల్యూర్ అయిపోతుంది అన్నప్పుడు ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి, సో అసలు ఎందుకు ఉంటాయి అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అండ్ ప్రీవియస్ వీడియోలో బేరింగ్ అసలు ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది మెయిన్ రీజన్స్ మనం చెప్పుకున్నాము. అండ్ బేరింగ్ లైఫ్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. అండ్ ఈరోజు మనం ఆ సిమ్టమ్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకుందాం. అండ్ దానికంటే ముందు మన ఛానల్లో 500+ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి, సో వాళ్ళకు కూడా ఈ వీడియోస్ యూజ్ అవ్వచ్చు. అండ్ దానికంటే ముందు ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ చూద్దాం. వై బేరింగ్ ఫెయిల్స్, బేరింగ్ ఎందుకు ఫెయిల్ అవుతుంది, దాని యొక్క సిమ్టమ్స్ ఆఫ్ ఫెయిల్యూర్ ఏంటి. ఓకే, సో ఒక బేరింగ్ ఫెయిల్యూర్ అవుతుందంటే ముందు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. సో అవి ఏంటి అనేది మనం చూద్దాం. ఫస్ట్, ఈ సిమ్టమ్స్లో ఫస్ట్ది ఓవర్ హీటెడ్ బేరింగ్. సో ఒక బేరింగ్ ఓవర్గా హీట్ అవుతుంది అంటే అది ఫెయిల్యూర్ అయిపోతుంది, అంటే ఫెయిల్యూర్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది అనేది మనకి సిమ్టమ్. రెండోది నాయిసీ బేరింగ్. సో బేరింగ్లో ఎప్పుడైనా నాయిస్ స్టార్ట్ అయితే సో అది ఫెయిల్యూర్ అయిపోవడానికి సిమ్టమ్. వైబ్రేషన్. సో బేరింగ్ దగ్గర మనకి వైబ్రేషన్ అనేది మనం ఐడెంటిఫై చేస్తే సో అది బేరింగ్ ఫెయిల్యూర్కి సిమ్టమ్. షాఫ్ట్ ఈజ్ జామ్డ్. సో ఎప్పుడైనా షాఫ్ట్ జామ్ అయిపోతే సడన్గా బేరింగ్ అనేది ఫెయిల్యూర్ అయిపోయింది. బేరింగ్ క్లియరెన్స్ హ్యాస్ ఇంక్రీజ్డ్. సపోజ్ బేరింగ్ క్లియరెన్స్ మనం చెక్ చేసినప్పుడు ఇంక్రీజ్ అయింది అంటే బేరింగ్ అనేది ఫెయిల్యూర్ అయిపోయింది డ్యూ టు సమ్ అదర్ రీజన్స్. లూబ్రికెంట్ హ్యాస్ మెటాలిక్ డెబ్రీస్. సో మనం చెక్ చేసినప్పుడు ఆ లూబ్రికేషన్ చేస్తాం కదా బేరింగ్కి, సో అందులో ఏవైనా చిన్న చిన్న మెటాలిక్ పార్టికల్స్ ఉంటే సో బేరింగ్ అనేది ఫెయిల్యూర్ అయిపోతుంది త్వరలో అని అర్థం. అన్సాటిస్ఫాక్టరీ ఎక్విప్మెంట్ పెర్ఫార్మెన్స్. సో మనకి ఆ ఎక్విప్మెంట్ పెర్ఫార్మెన్స్ అనేది సరిగ్గా లేకపోతే సో బేరింగ్స్ అనేవి ఫెయిల్యూర్ అయిపోతున్నాయి లేదా ఫెయిల్యూర్ అయిపోతాయి అనే ఒక సిమ్టమ్స్. ఇవి మెయిన్ సిమ్టమ్స్ ఆఫ్ బేరింగ్ ఫెయిల్యూర్. సో దీని గురించి ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఇది ఒక చార్ట్, అంటే ఇవి కాజెస్, ఏవేవి బేరింగ్ ఫెయిల్యూర్ అయిపోవడానికి కాజెస్ ఏంటి, అండ్ ఈ సిమ్టమ్స్. సో మనం అనుకున్నాం కదా ఓవర్ హీటింగ్ దేనివల్ల వస్తుంది, అండ్ ఇంప్రాపర్ లూబ్రికేషన్. సో ఇవన్నీ కూడా ABCDF మనం ముందు చెప్పుకున్నాం కదా. సో ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాజెస్కి రిలేటెడ్గా మనకి టేబుల్ ఉంది, అది మీకు నెక్స్ట్ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ టేబుల్ని మనం తర్వాత అండర్స్టాండ్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ది కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ సిమ్టమ్స్. సో ఈ సిమ్టమ్స్ రావడానికి కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఏంటి. ఓకే, ఇంప్రాపర్ లూబ్రికేషన్. సో మనం అనుకున్నాం కదా, సో ఇంప్రాపర్ లూబ్రికేషన్ వల్ల 36% ఆఫ్ బేరింగ్స్ ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఓకే, పూర్ లూబ్రికేషన్ వల్ల. అందులో ఏంటి, రాంగ్ టైప్ ఆఫ్ లూబ్రికేట్ ఫర్ ఆపరేటింగ్ కండిషన్. మనం ఏదైతే లూబ్రికెంట్ అప్లై చేయాలో అది కాకుండా వేరే లూబ్రికెంట్ అంటే రాంగ్ టైప్ ఆఫ్ లూబ్రికెంట్ వాడినప్పుడు మనకి ఈ బేరింగ్ అనేది ఫెయిల్యూర్ అయిపోవడానికి అవకాశం ఉంది. లో ఆయిల్ లెవెల్, లూబ్రికెంట్ బీయింగ్ లో త్రూ ది సీల్. సో మనం ఒక్కొక్కసారి లూబ్రికేషన్ ఆయిల్ వాడుతూ ఉంటాము కొన్ని పంప్స్లో కానీ లేదా కొన్ని ఎక్విప్మెంట్లో ఈ బేరింగ్ లూబ్రికేషన్కి. సో అలాంటప్పుడు దాని యొక్క సీల్ ఉంటుంది కదా, ఆ సీల్ నుంచి ఆయిల్ అనేది లీక్ అయిపోయి ఈ బేరింగ్కి లూబ్రికేషన్కి ఆయిల్ అందదు. సో అది కూడా మనకి పూర్ లూబ్రికేషన్లోకే వస్తుంది. ఎక్సెసివ్ లూబ్రికేషన్ కాజింగ్ చర్నింగ్. అంటే మనం ఎక్కువగా లూబ్రికేషన్ చేసినా సరే అది ఎక్కువ హీట్ జనరేషన్కి మనకి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మనకి బేరింగ్ అనేది తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం హీట్ జనరేట్ అవుతుంది. సో ఆ హీట్ ఎస్కేప్ అయిపోవడానికి మనం కొంచెం స్పేస్ కావాలి. అలా కాకుండా మొత్తం మనం ఈ లూబ్రికేట్ ఆయిల్తో కానీ గ్రీస్తో కానీ నింపేస్తే
ఆ హీట్ అనేది బయటికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు, అప్పుడు కూడా బేరింగ్ అనేది హీట్ అయిపోతూ ఉంటుంది. ఆయిల్ రిటర్న్ హోల్ టూ స్మాల్. సో ఆయిల్ ఒక్కొక్కసారి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో సర్క్యులేట్ అయినప్పుడు దాని యొక్క రిటర్న్ ఏదైతే ఉందో ఆ హోల్ చాలా చిన్నది ఉన్నప్పుడు సో ఇందులో ఏమవుతుందంటే టెంపరేచర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు దానికి తక్కువ లూబ్రికేషన్ అనేది వెళ్తూ ఉంటుంది. ఆయిల్ రిటర్న్ హోల్ బ్లాక్డ్. సో అది ఇందాక మనం చిన్నది అనుకున్నాం, ఇప్పుడు బ్లాక్ అయిపోయింది. పంపింగ్ యాక్షన్ ఆఫ్ సీల్ కాజింగ్ లీకేజ్. సో అప్పుడు ఈ ఆయిల్ పంపింగ్ అనేది అవుతూ ఉంటుంది కదా, దానివల్ల ఏమవుతుంది అంటే అది రిటర్న్ హోల్ అనేది బ్లాక్ అయిపోయింది. సో ప్రెజర్ అనేది బిల్డప్ అయ్యి ఆ సీల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి లీక్ అయిపోయి ఈ ఆయిల్ అనేది దానికి అందదు. లూబ్రికేషన్ స్టార్వేషన్ బికాజ్ ఆఫ్ ఇన్కరెక్ట్ అమౌంట్ ఆర్ రీలూబ్రికేషన్ ఇంటర్వెల్. సో మనకి ఈ లూబ్రికేషన్ స్టార్వేషన్ అనేది వస్తుంది. సో స్టార్వేషన్ అంటే షార్టేజ్. ఈ షార్టేజ్ ఎందుకు వస్తుంది అంటే మనకు కరెక్ట్ అమౌంట్ ఆఫ్ లూబ్రికేషన్ వేయకపోయినా, సప్లై చేయకపోయినా, లేదా మనం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో లూబ్రికేషన్ చేయాలి, అలాంటప్పుడు చేయకపోయినా సరే ఈ కాజ్ అనేది మనకి బయటపడుతుంది. ఓకే, సో మనం ఒక 5 grams ఒక 1 weekలో కొట్టాలి అంటే లూబ్రికేషన్ 1 weekలో అప్లై చేయాలి, లేకపోతే ఏమవుతుందంటే షార్టేజ్ ఆఫ్ లూబ్రికేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇది ఇంప్రాపర్ లూబ్రికేషను. సో దీనివల్ల మనకి ఆ సిమ్టమ్స్ అనేవి జనరేట్ అవుతాయి. నెక్స్ట్ సీల్ ఫ్రిక్షన్ ఆర్ మాల్ ఫంక్షన్. సో ఇదేంటి అనేది చూద్దాం. కాంటాక్ట్ సీల్స్ ఆర్ డ్రైడ్ అవుట్. సో దానికి ఏవైతే బేరింగ్కి కాంటాక్ట్ అవుతున్న సీల్స్ అవి డ్రైడ్ అవుట్ అయిపోయాయో సో అలాంటప్పుడు మనకి ఈ లూబ్రికేషన్ అనేది తక్కువ అవుతుంది. నెక్స్ట్ రేడియల్ లిప్ సీల్ హ్యాస్ ఎక్సెసివ్ స్ప్రింగ్ టెన్షన్. సో దాని యొక్క రేడియల్ లిప్ సీల్ ఏదైతే ఉందో అది ఎక్కువగా స్ప్రింగ్ టెన్షన్ ఉన్నప్పుడు ఈ బేరింగ్ మీద మనకి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది, ఆ లూబ్రికేషన్ అనేది సరిగ్గా అవ్వదు. రొటేటింగ్ సీల్స్ ఫ్లింజర్స్ ఆర్ రబ్బింగ్ ఎగెనెస్ట్ స్టేషనరీ పార్ట్స్. సో ఈ స్టేషనరీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ స్ప్రింగ్స్ కానీ లేకపోతే మిగతా పార్ట్స్ కానీ డ్యూ టు వైబ్రేషన్ లేదా వేరే దానివల్ల ఈ బేరింగ్ మీద లోడ్ వస్తూ ఉంటుంది. కాంటాక్ట్ సీల్స్ ఆర్ ఎక్సెసివ్ వార్న్ కాజింగ్ లూబ్రికెంట్ లాస్ ఆఫ్ పెర్మిటింగ్ డర్టీ ఆర్ టు బి ఎంటర్ బీన్ బేరింగ్ లెబ్రిత్ సీల్ నాట్ గ్రీజ్డ్. సో ఏంటి, సపోజ్ మనకి ఈ సీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు బేరింగ్లోకి డస్ట్ వెళ్లకుండా. సో అవి ఏమైనా అరిగిపోయి లేదా డ్యామేజ్ అయితే ఏమవుతుంది, బేరింగ్ కరెక్ట్గా ఉన్నా సరే ఈ డస్ట్ అనేది అందులోకి వెళ్ళిపోయి బేరింగ్ అనేది డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ లిబరెట్ సీల్ ఏదైతే ఉందో అది గ్రీజ్ చేయాలి ప్రాపర్గా. గ్రీజ్ చేయకపోతే మనకి బేరింగ్లోకి డస్ట్ అనేది వెళ్ళిపోయి సో కంటామినేషన్ వెళ్ళిపోయి మనకి బేరింగ్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రాంగ్ హౌసింగ్ షాఫ్ట్ సైజ్ టాలరెన్స్. సో మనకి ఇది ఇంప్రాపర్ ఫిట్టింగ్లోకి వస్తుంది. ఓకే, లేదా ఇంప్రాపర్ సెలక్షన్లోకి వస్తుంది. రాంగ్ హౌసింగ్ అంటే బేరింగ్ హౌసింగ్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోకపోయినా, షాఫ్ట్ సైజు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోకపోయినా, టాలరెన్సెస్ సరిగ్గా మెయింటైన్ చేయకపోయినా బేరింగ్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది. సో అదేంటి, హౌసింగ్ బోర్ ఈజ్ అవుట్ ఆఫ్ రౌండ్. సో హౌసింగ్ బోర్ ఏదైతే ఉందో అది రౌండ్నెస్లో లేకుండా సమ్ అదర్ షేప్లో ఉంటే బేరింగ్ అనేది కరెక్ట్గా ఫిట్ అవ్వదు. ఒకవేళ మనం ఆ బేరింగ్ ఇన్స్టాల్ చేసినా సరే కొంతకాలానికి అది ఫెయిల్యూర్ అయిపోతుంది, లేదా అండర్ సైజ్డ్, అది చిన్న సైజ్ అయినా అయి ఉండొచ్చు. హౌసింగ్ ఈజ్ ర్యాప్డ్ ఆర్ డిస్టార్టెడ్. అది హౌసింగ్ అనేది ఇలా జరిగిపోయి ఉండొచ్చు లేదా ఇలా ముందుకు వెళ్ళి ఉండొచ్చు, అంటే కరెక్ట్గా బేరింగ్ అనేది ఫిట్ అవ్వకుండా ఉంటుంది. బోర్ సర్ఫేసెస్ అన్ఈవెన్. సో దాని యొక్క బోర్ సర్ఫేస్ ఏదైతే ఉందో అది అన్ఈవెన్గా ఉంటే బేరింగ్ ఫెయిల్యూర్ అయిపోతుంది. హౌసింగ్ బోర్ ఈజ్ టూ లార్జ్. సో హౌసింగ్ బోరు చాలా లూజ్ అయిపోయింది, అంటే లార్జ్ ఉంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, దానికి ప్లే అనేది బేరింగ్ కరెక్ట్గా కూర్చోకుండా ప్లే వస్తుంది. హౌసింగ్ మెటీరియల్ టూ షాఫ్ట్. సో మనకి హౌసింగ్ మెటీరియల్, బేరింగ్ హౌసింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది చాలా హార్డ్గా ఉండాలి, లేదంటే ఈ రొటేషన్ ఏదైతే ఉందో అది అయినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ బేరింగ్ని పట్టుకోవాలి. సో పట్టుకోకుండా టూ షాఫ్ట్ ఉంటే రిజల్టింగ్ పౌండింగ్ ఎన్లార్జ్ బోర్ అలవింగ్ అవుటర్ రింగ్ టు స్పెయిన్. సో అవుటర్ ఏదైతే ఉందో ఆ రింగ్ రొటేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో బోర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. షాఫ్ట్ డయామీటర్ ఈజ్ అవుట్ ఆఫ్ రౌండ్. సో మనం సెకండ్ దాంట్లోకి వస్తే షాఫ్ట్ సైజ్ కదా, సో దాని యొక్క డయామీటర్ అవుట్ ఆఫ్ రౌండ్లో ఉన్నప్పుడు, లేదా
లార్జ్ ఉన్నప్పుడు, లేదా రబ్బింగ్ ఎగెనిస్ట్ సీల్, సో సీల్ కానీ కేజ్ని కానీ ఆ షాఫ్ట్ మనకి మూమెంట్ ఉన్నప్పుడు, అంటే షాఫ్ట్లో ఏదైనా మూమెంట్ ఉంటే అది డెఫినెట్గా బేరింగ్ మీద పడుతుంది. షాఫ్ట్ ఈజ్ బెండింగ్ డ్యూ టు ఇన్కరెక్ట్ షోల్డర్ డయా, సో ఆ షాఫ్ట్ బెండింగ్ అయిపోతూ ఉంటే ఆ లోడ్ అంతా దేని మీద పడుతుంది, బేరింగ్ మీద పడుతుంది. షాఫ్ట్ ఈజ్ డిస్టార్టెడ్, షాఫ్ట్ ఒక సైడ్కి అయిపోయినప్పుడు బేరింగ్ డ్యామేజ్ అవుతుంది. షాఫ్ట్ షుడ్ షోల్డర్ అవుట్ ఆఫ్ స్క్వేర్, సో ఈ షాఫ్ట్ కూర్చున్నప్పుడు సో అది అవుట్ ఆఫ్ స్క్వేర్లో ఉన్నప్పుడు బేరింగ్ అనేది డ్యామేజ్ అవుతుంది. అంటే షాఫ్ట్ మీద ఏదైనా లోడ్ పడి అది రొటేట్ అవుతున్నా సరే బేరింగ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఓకే, రాంగ్ మౌంట్ లేదా ప్రీలోడ్, సో రాంగ్ మౌంటింగ్ అంటే మనం ఇంప్రాపర్ ఇన్స్టాలేషన్ అని మనం అనుకున్నాం. ఓకే, బేరింగ్స్ ఆర్ యాక్సియల్లీ ప్రీలోడెడ్, ఈ బేరింగ్స్ అనేవి యాక్సియల్గా ముందే మనం ప్రీలోడ్ చేస్తే, సపోజ్ మనం ఒక షాఫ్ట్ని దానికి కనెక్ట్ చేసి ఉంచినప్పుడు దాని మీద లోడ్ ఉండకుండా ఫ్రీగా ఉండాలి. లేదు ముందే లోడ్ ఉంటే ఆ షాఫ్ట్ రొటేట్ అయినప్పుడు ఆ బేరింగ్ మీద ఇంకా లోడ్ వచ్చేస్తుంది. బోత్ బేరింగ్స్ ఆర్ లొకేటెడ్, సో బోత్ బేరింగ్స్ రెండు కూడా లొకేట్ అయ్యి ఉన్నాయా లేదా. అడాప్టర్ స్లీవ్ ఈజ్ టైట్ అండ్ ఎక్సెసివ్లీ, సో అడాప్టర్ స్లీవ్ ఏదైతే ఉందో బేరింగ్ని మనం కరెక్ట్గా ప్లేస్లో ఉంచడానికి అడాప్టర్ స్లీవ్ టైట్ చేస్తాం కదా, సో అది ఎక్సెసివ్గా టైట్ చేస్తే దాని మీద లోడ్ అనేది వచ్చేస్తుంది. వాషర్ ప్రాంగ్ ఈజ్ రబ్బింగ్ ఎగెనిస్ట్ బేరింగ్, సో వాషర్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రాంగ్ దాన్ని రబ్బింగ్ చేస్తూ ఉంటుంది బేరింగ్ని, సో అలాంటప్పుడు కూడా మనకి డ్యామేజ్ అవుతుంది. ఇన్కరెక్ట్ మౌంటింగ్ మెథడ్, సో హ్యామర్ బ్లో, మనం హ్యామర్తో బ్లో చేసినప్పుడు సో అలా చేయకూడదు, జస్ట్ నార్మల్గా మనం హీట్ చేసి దాన్ని ప్రెస్ చేయాలి. ఇంపాక్ట్ ఆఫ్ రోలర్ ఎడ్జ్ ఆన్ రేస్ వేస్, సో ఆ రోలర్ ఎడ్జెస్ ఏదైతే ఉన్నాయో ఆ రేస్ వేస్ మీద మనకి కరెక్ట్గా ఫిట్ అవ్వాలి, లేకపోతే ఏంటి అంటే కొన్ని రెవల్యూషన్స్ అయిన తర్వాత అవి ఫెయిల్యూర్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అడాప్టర్ స్లీవ్ ఈజ్ లూజ్, సో ఆ అడాప్టర్ స్లీవ్ ఏదైతే ఉందో అది లూజ్గా ఉన్నప్పుడు ఈ బేరింగ్ అనేది లూజ్ అయిపోవడానికి అవకాశం ఉంది, ఫెయిల్యూర్ అయిపోతుంది. సో షాఫ్ట్ అండర్ సైజ్డ్ కూడా మనకి అదొక రీజన్ అనమాట. ఓకే, సో ఇవి మెయిన్గా బేరింగ్స్ ఫెయిల్యూర్ అయిపోవడానికి సిమ్టమ్స్ ఏంటి అండ్ దాని యొక్క కాజెస్ ఏంటి అనేది మీకు చెప్పడం జరిగింది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. టెలిగ్రామ్లో మనకి గ్రూప్ ఉంది, ఆ గ్రూపు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో మీరు ఆ గ్రూప్లోకి ఎంటర్ అయితే మన ఛానల్ యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎప్పటికప్పుడు అప్డేట్స్ దొరుకుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.